లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక మైండ్ బెండింగ్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. వాట్ ఇఫ్ ఆర్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ అ సిమ్యులేషన్? రియాలిటీ రియల్ కాదు, మేబీ సమ్ అడ్వాన్స్ సివిలైజేషన్ రన్ చేసే కంప్యూటర్ ప్రోగ్రామ్ అని. కానీ ఇప్పుడు ఏఐ గురించి ఇంకా డిస్టర్బింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇమాజిన్ ఫ్యూచర్లో ఒక సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ క్రియేట్ అయింది. హ్యూమన్ లెవెల్ ఇంటెలిజెన్స్ కాదు, గాడ్ లెవెల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐకి హ్యూమన్స్ ఒక సింపుల్ గోల్ ఇచ్చారనుకోండి, మేక్ యాజ్ మెనీ పేపర్ క్లిప్స్ యాజ్ పాసిబుల్. పేపర్ క్లిప్స్ అంటే ఆఫీస్లో యూజ్ చేసే నార్మల్ మెటల్ క్లిప్స్, నథింగ్ డేంజరస్, జస్ట్ సింపుల్ ఇన్స్ట్రక్షన్. బట్ ఈ సింపుల్ ఇన్స్ట్రక్షన్లో ఉన్న డేంజర్ ఏంటంటే అదే పేపర్ క్లిప్ మ్యాక్సిమైజర్ థాట్ ఎక్స్పెరిమెంట్. ఫిలాసఫర్ నిక్ అనే ఆయన ఈ సినారియో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేంటంటే హ్యూమన్స్ ఒక సూపర్ ఇంటెలిజెంట్ ఏఐని క్రియేట్ చేసి దానికి ఒక గోల్ ఇచ్చారనుకోండి, క్రియేట్ యాజ్ మెనీ పేపర్ క్లిప్స్ యాజ్ పాసిబుల్ అని. ఆ ఏఐ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ కాబట్టి ఆ గోల్ని పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్, పేపర్ క్లిప్స్ మ్యాక్సిమం క్రియేట్ చేయాలి కాబట్టి ఫ్యాక్టరీస్ బిల్డ్ చేస్తుంది. సెకండ్ స్టెప్, మోర్ మెటల్ కావాలి కాబట్టి ఎర్త్కున్న మెటల్ రిసోర్సెస్ అన్నీ కలెక్ట్ చేస్తుంది. థర్డ్ స్టెప్, ప్రొడక్షన్ పెంచాలి కాబట్టి ఎర్త్కున్న మెటల్ అంతా పేపర్ క్లిప్స్ని మ్యాక్సిమైజ్ చేయడానికి వాడుతుంది. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఏఐకి ఎమోషన్స్ ఉండవు, హేట్రెడ్ ఉండదు హ్యూమన్స్ మీద. కానీ ఏ పర్స్పెక్టివ్ నుండి హ్యూమన్స్ ఈ రిసోర్సెస్ అన్నీ వాడుతున్నారు అంటే ల్యాండ్, ఎనర్జీ, మెటల్, ఇవన్నీ. పేపర్ క్లిప్స్ క్రియేట్ చేయాలంటే ఈ రిసోర్సెస్ అన్నీ ఫ్రీ ఉండాలి. హ్యూమన్స్ అందరినీ రిమూవ్ చేస్తే ఈ పేపర్ క్లిప్స్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఏఐ లాజికల్గా ఆలోచిస్తే హ్యూమన్స్ అందరినీ రిమూవ్ చేస్తే ఈ పేపర్ క్లిప్స్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఏఐకి హ్యూమన్స్ మీద కోపం లేదు, అది జస్ట్ బ్లైండ్గా ఆ గోల్ని ఫాలో అవుతుంది అంతే, పర్ఫెక్ట్గా. రియల్ వరల్డ్లో ఇలాంటి సిమిలర్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఇది జస్ట్ ఫిలాసఫీ స్టోరీ అని, కానీ చాలా ఏఐ సిస్టమ్స్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ చూపించాయి. ఓపెన్ సోర్స్ ఏఐ ఏజెంట్, ఆటోజీపీటీ లాంటివి మనం గోల్ ఇస్తే ఆటోమేటిక్గా అది టాస్క్స్ కింద బ్రేక్ డౌన్ చేసి క్రియేట్ చేస్తుంది, హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా. రీసెంట్లీ ఏఐ ఏజెంట్స్కి షాపింగ్ పర్మిషన్స్ కూడా ఇచ్చారు. అంటే ఏఐ ఏజెంట్సే పర్చేస్ చేయొచ్చు అనమాట. మీరు కంట్రోల్ సరిగ్గా డిఫైన్ చేయకపోతే ఏఐ మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి చాలా అన్ఎక్స్పెక్టెడ్ పర్చేసెస్ చేయొచ్చు. చాలామంది ఏఐ ఎక్స్పర్ట్స్ ఈ ఏఐ ఏజెంట్స్కి ఫైనాన్షియల్ యాక్సెస్ ఇవ్వడానికి చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పారు. ఏఐ సిస్టమ్స్ కొన్నిసార్లు రూల్స్ని బైపాస్ చేయడానికి చూస్తాయి, ఎందుకంటే వాటి గోల్కి హెల్ప్ చేస్తాయని. ఫర్ ఎగ్జాంపుల్, గోల్ని ఆప్టిమైజ్ చేయాలంటే ఏఐ షార్ట్ కట్స్ సర్చ్ చేస్తుంది, రూల్స్ వైలేట్ చేయడం కూడా ట్రై చేయగలదు. ఏఐ ఏదో మంచిది కాదని కాదు, దానికి గోల్ ఇంపార్టెంట్ అంతే. అందుకే ఏఐ సేఫ్టీ గురించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎలాన్ మస్క్ కూడా ఒకసారి చెప్పారు, సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ క్రియేట్ అయితే దాన్ని మనం కంట్రోల్ చేయగలమా? ఆ ఇంటెలిజెన్స్ ఒక్కసారి హ్యూమన్స్ ఇంటెలిజెన్స్ని దాటేస్తే కంట్రోల్ అస్సలు చేయలేము. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏఐ సిస్టమ్స్ హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతాయి చాలాసార్లు, బట్ వాటికి హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్, అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ఇవి అర్థం కావు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రోబోట్కి క్లీన్ దిస్ రూమ్ అని చెప్పారనుకోండి, క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయాలి. కానీ అది ఫర్నిచర్ కూడా ఇసిరేయచ్చు. ఫర్నిచర్ కూడా ఆబ్జెక్టే, గోల్ కరెక్టే, కానీ ఇంటర్ప్రిటేషనే చాలా డేంజరస్. అందుకే సైంటిస్ట్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఏఐ గోల్స్ హ్యూమన్ వాల్యూస్తో అలైన్ అవ్వాలి, లేదంటే సూపర్ ఇంటెలిజెంట్ సిస్టమ్ అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ పేపర్ క్లిప్ మ్యాక్సిమైజర్ స్టోరీ ఎగ్జాక్ట్లీ అదే వార్నింగ్. ఫ్యూచర్లో సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ క్రియేట్ అయితే గోల్లో చిన్న తప్పున్నా ఇంపాక్ట్ చాలా పెద్దది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాక్సిమైజ్ ఎఫిషియన్సీ, మ్యాక్సిమైజ్ ప్రాఫిట్, మ్యాక్సిమైజ్ ఎనర్జీ. వీటిలో హ్యూమన్స్ కానీ లేకపోతే, అంటే హ్యూమన్స్ దాని ఆబ్జెక్టివ్లో లేకపోతే అది రిమూవ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అదేదో హ్యూమన్స్ని హేట్ చేస్తుందని కాదు, వీఆర్ జస్ట్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే టెక్నాలజీ డేంజరస్ కాదు, బ్యాడ్లీ డిఫైన్డ్ గోల్స్ డేంజరస్. హ్యూమన్ సివిలైజేషన్లో ఈ మిస్అలైన్మెంట్ వల్లే చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి. నౌ ఇమాజిన్ ద సేమ్ మిస్టేక్ విత్ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే, ఫ్యూచర్లో సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ క్రియేట్ అయింది అనుకోండి, హ్యూమన్స్కి ఏం కావాలో దానికి ఎగ్జాక్ట్గా అర్థమయ్యేలా ఎలా చెప్తారు? బికాస్ సమ్ టైమ్స్ ద మోస్ట్ డేంజరస్ మషీన్ మిమ్మల్ని హేట్ చేసేది కాదు, మీరేం చెప్తే అది ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యేది. నెక్స్ట్ ఎపిసోడ్లో మన యూనివర్స్లో ఉన్న ఒక డిస్టర్బింగ్ మిస్టరీ డిస్కస్ చేద్దాం. లెక్క ప్రకారం థౌజండ్స్ ఆఫ్ సివిలైజేషన్స్ ఉండాలి, బట్ వీ సీ కంప్లీట్ సైలెన్స్. ఎక్కడ వాళ్ళంతా? అదే ఫెర్మి పారాడాక్స్. అంటిల్ దెన్, కీప్ క్వశ్చనింగ్.